షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. కీర్తనకారుడు రాసిన 33వ కీర్తన 12వ వచన భాగాన్ని చదువుతున్నాను. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. ఇక్కడ 2 మాటలు, అందులో మొదటి భాగము యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మన యొక్క ధన్యత్వం అనేది మనం ఆరాధిస్తున్న, మనం పూజిస్తున్న దేవుని విషయంలోనే మనకు తెలిసిపోతుంది కదండి. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. మనకు దేవుడు ఎవరు? మనకి ఎలోహిం ఎవరు? జీవముగల తండ్రి యెహోవా. కాబట్టి ఆయన్ని మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. మొట్టమొదటిగా మరి ఆయన్ని కలిగి ఉన్నందుకు మనము ధన్యులమైతే, ఆయన ఆరాధిస్తూ ఆయన యొక్క కృపను పొందుకుంటే మరి ఇంకా ఎంత మేలండి. కాబట్టి మొట్టమొదటిగా మనం ధన్యులము, ఎందుకంటే జీవము గల తండ్రిని మనము కలిగి ఉన్నందుకు. కీర్తనకారుడు రాసిన 65వ కీర్తన 4వ వచన భాగం, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఇక్కడ కీర్తనకారుడు తండ్రి అయిన దేవుని యొక్క అనుగ్రహం గురించి రాస్తున్న మాట. నీ ఆవరణంలో నివసించినట్లు అనగా ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము, ఆయన ఆవరణంలో నివసించడం అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన మాటకు విధేయులగటము, ఆయన ఆరాధించటము, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టలు అన్నీ కూడా మన హృదయంలో ఉంచుకొని వాటి ద్వారా జీవిస్తూ ఉంటే కనుక ఆయన యొక్క ఆవరణములో మనము నివసిస్తున్నట్లే. నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు అనగా ఆయన యొక్క నిర్ణయము, ఆయన యొక్క సెలక్షన్ అనేది మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా మరి ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం లేకుండా, దేవుని ఎరగకుండా మరి ఆ యొక్క నిత్య నరకాగ్నికి ఆహుతవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చిత్తం ఏంటంటే మనమందరం కూడా ఆయన నామాన్ని అడగాలి, ఆయన నామాన్ని అంగీకరించాలి, ఆయన చిత్తం చొప్పున బ్రతుకుచు ఆయనకు విధేయులమై ఆయన విరిగి నలిగిన మనసును, పవిత్రమైన పరిశుద్ధమైన హృదయంని కలిగి ఉంటే గనక మనం అందరం కూడా ఆయన నిత్య రాజ్యానికి ఆ యొక్క మరి జీవములకు నడిపించబడతాము. అది ఆయన యొక్క చిత్తం. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న మాట చూడండి, నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. అందుకే తీతు రాసిన పత్రిక 2:14 అంటాడు కదా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తన్ను తానే మన కొరకు అర్పించుకొని. చూడండి, మరి మొదటి భాగంలోనేమో యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులని చెబుతూ ఈ యొక్క తీతు రాసిన పత్రిక అంటాడు కదా, ఆయన యొక్క కృప చూడండి. నిజంగాను మనందరినీ కూడా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి అంటే మనం అందరం కూడా నీతిమంతులుగా ఉండాలి. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని, అంటే ఆయన యొక్క సెలక్షన్లో, ఆయన యొక్క నిర్ణయంలో మనం ఉండాలంటే, మనం సెలెక్ట్ చేయబడాలంటే మనలో ఉండవలసిన గుణాన్ని ఇక్కడ మరి భక్తుడు చూపిస్తున్నాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి అనగా దేవుని చిత్తానుసారమైన మనసు, దేవుని యొక్క ఆలోచనలతో కూడిన నిర్ణయాలు, మరి అటువంటి మంచి క్రియలందు మనం ఆసక్తిగా ఉంటే కనుక ఆయన అంటండి తన సొత్తుగా చేసుకుంటకు తనకు తానే మన కొరకు అర్పించుకున్నాడు. కాబట్టి మనందరినీ ఒకేసారి ఆ యొక్క విమోచన క్రయధనముగా ఆయన మారిపోయి మనందరినీ నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి దానికి తగ్గ జీవితాన్ని మనం జీవిస్తూ మరి పవిత్రులుగా, పరిశుద్ధులుగా మరి జీవించి ఆయన కృపను పొందుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనకి దయచేయను గాక. ఆయన్ని దేవుడిగా కలిగిన ఆ యొక్క ధన్యత్వాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందని ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నిన్ను మేము దేవుడిగా కలిగి ఉన్నందుకు మేము ధన్యులమని ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. మమ్మల్ని అందరినీ ప్రభువా ఆ యొక్క పాపం నుండి, శాపం నుండి నాయన సమస్తమైన దుర్నీతి నుండి విడుదల కలిగించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ తండ్రి ఈ లోకంలో పంపించి మా కొరకు తండ్రి విమోచన క్రయధనముగా నేను అర్పించే తండ్రిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రభువా నిన్ను కలిగి ఉన్నందుకు మేము పొందుకున్న ధన్యత్వమును తండ్రి ప్రభువా, మేలును, దీవెనలను మేము కాపాడుకొనుచు, నిలబెట్టుకొనుచు ఎల్లవేళలా నీ యొక్క తండ్రి ప్రభువా చిత్తానుసారముగా నీ యొక్క ఆలోచనల ప్రకారం మేము నడిచే కృపణ దయచేయమని, నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థనలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.